డియాన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో కొందరు అగ్రశ్రేణి క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి టీమ్ హోటల్లో ఉండటం, మ్యాచ్ సంబంధిత కార్యకలాపాల్లో వారు తరచూ కనిపించడం చర్చనీయాంశమైంది. దీనిపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ ఆటగాళ్ల ప్రైవసీని గౌరవిస్తామని, అయితే ఆట నైతికతను, భద్రతను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల నిర్వహణలో ఉన్నప్పటికీ బోర్డు నిబంధనలే అంతిమమని వారు గుర్తు చేస్తున్నారు. అంతర్గతంగా ఈ అంశాన్ని చర్చిస్తున్నాం. ఆటగాళ్ల భార్యలు లేదా కుటుంబ సభ్యులు హోటళ్లలో ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో మేము మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది మాత్రమే కాదు, ఇతర భద్రతా కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. యాంటీ కరప్షన్ యూనిట్ అభ్యంతరాల ప్రకారం బీసీసీఐ ఆందోళన చెందుతున్న మరో ముఖ్యమైన అంశం యాంటీ కరప్షన్ నిబంధనలు. హోటల్ గదుల్లో అనాధికార వ్యక్తులు ఉండటం వలన ఆటగాళ్లకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని బోర్డు భయపడుతోంది. సీక్రెట్ సమాచారం ప్రకారం జట్టు వ్యూహాలు, ప్లేయింగ్ 11 లేదా ఆటగాళ్ల ఫిట్నెస్ సమాచారం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పార్ట్నర్స్ ద్వారా తెలియకుండానే లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రొఫెషనల్ కల్చర్ ప్రకారం ఐపీఎల్ ఒక ప్రొఫెషనల్ లీగ్ అని, ఆటగాళ్లు తమ ఏకాగ్రతను కేవలం క్రికెట్ పైనే ఉంచాలని బోర్డు భావిస్తోంది. భారత జాతీయ జట్టు విదేశీ పర్యటనలను వెళ్లినప్పుడు కఠినమైన రూల్స్ అమల్లో ఉంటాయి. నిర్ణీత కాల పరిమితి తర్వాతే కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. ఇప్పుడు అదే తరహా నిబంధనలను ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా వర్తింపజేయాలని బోర్డు భావిస్తోంది. గతంలో ఐపీఎల్ ప్రారంభమైన కొత్తలో ఇటువంటి నిబంధనలు ఉండేవే కావు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ సంస్కృతి పెరగటంతో ఇప్పుడు అధికారికంగా ప్రకటించిన గర్ల్ ఫ్రెండ్ జాబితాను కోరే దిశగా బోర్డు అడుగులు వేస్తుంది. ఐపీఎల్ 10 వేర్వేరు ఫ్రాంచైజీలు ఉండటం వలన అందరికీ ఒకే రకమైన నిబంధనలు అమలు చేయటం బోర్డుకు కొంత కష్టంగా మారింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుండగా మరికొన్ని బోర్డు ఆదేశాలను పాటిస్తున్నాయి. ఈ గందరగోళానికి తెరదించడానికి 2026 సీజన్ ముగిసేలోపు లేదా వచ్చే సీజన్ నాటికి ఒక సమగ్రమైన గైడ్ లైన్స్ను విడుదల చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. మైదానంలో సిక్సర్లు, 4లతో అలరించే క్రికెటర్లు వెలుపల కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండాలని బీసీసీఐ కోరుకుంటుంది.